జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష రంగంలో భారత్ ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతుందని, పెట్టుబడిదారులకు ఒక అయస్కాంతంలా మారిందని మోదీ అభివర్ణించారు. ఈ సందర్భంగా జెన్జీ యువత సరికొత్త టెక్నాలజీని నిర్మిస్తుందని ప్రశ్నించారు. ఇవాళ ప్రధాని మోదీ తన ప్రసంగాలతో కూడిన ఒక వీడియోను పంచుకున్నారు. అయోధ్యలో తాను చెప్పినట్లుగా ఇది ఒక కొత్త మార్పునకు నాంది. ఈ కొత్త శకంలో ప్రపంచ క్రమంలో భారత్ తన అంతరిక్ష ఉనికిని స్థిరంగా విస్తరిస్తుందని, 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న మన సంకల్పంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుందని మోదీ చెప్పారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష రంగంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతుందని, పెట్టుబడిదారులకు ఒక అయస్కాంతంలో మారిందని మోదీ అభివర్ణించారు. ఈ సందర్భంగా జెన్జీ యువత సరికొత్త టెక్నాలజీలను నిర్మిస్తుందని ప్రశంసించారు. ఇవాళ ప్రధాని మోదీ తన ప్రసంగాలతో కూడిన ఒక వీడియోను పంచుకున్నారు. అయోధ్యలో తాను చెప్పినట్లుగా ఇది ఒక కొత్త మార్పునకు నాంది. ఈ కొత్త శకంలో ప్రపంచ క్రమంలో భారత్ తన అంతరిక్ష ఉనికి స్థిరంగా విస్తరిస్తోంది. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న మన సంకల్పంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుందని మోదీ చెప్పారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష రంగంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతుందని, పెట్టుబడిదారులకు ఒక అయస్కాంతంలా మారిందని మోదీ అభివర్ణించారు. ఈ సందర్భంగా జెన్జీ యువత సరికొత్త టెక్నాలజీలను నిర్మిస్తుందని ప్రశంసించారు. ఇవాళ ప్రధాని మోదీ తన ప్రసంగాలతో కూడిన ఒక వీడియోను పంచుకున్నారు. అయోధ్యలో తాను చెప్పినట్లుగా ఇది ఒక కొత్త మార్పునకు నాంది. ఈ కొత్త శకంలో ప్రపంచ క్రమంలో భారత్ తన అంతరిక్ష ఉనికి స్థిరంగా విస్తరిస్తోంది. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న మన సంకల్పంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుందని మోదీ చెప్పారు.